సముద్రంలో గల్లంతైన మత్స్యకారుల కోసం గాలింపు కొనసాగుతోంది. సముద్రంలో గల్లంతైన 6 మత్స్యకారుల ఆచూకీ ఇంకా తెలియలేదు. బోట్ ఓనర్ కారి చిన్న ఇచ్చిన సమాచారం ఆధారంగా రెస్క్యూ చేస్తున్నారు. సముద్రంలో కోస్ట్ గార్డ్ పోలీసులు మత్స్యకారులు గాలిస్తున్నారు. తమ వారి ఆచూకీ కోసం గల్లంతైన మత్స్యకారుల కుటుంబ సభ్యులు ఎదురుచూస్తున్నారు. విశాఖలో మత్స్యకార బాధిత కుటుంబాలను రాష్ట్ర మత్స్యశాఖ కమిషన్ రామశంకర్ నాయక్ పరామర్శించారు. బోటు ప్రమాదంలో గల్లంతైన వారి కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. తక్షణమే సహాయం అందించే విధంగా చర్యలు తీసుకుంటున్నామంటున్న రామశంకర్ నాయక్తో మా కరెస్పాండెంట్ నాయుడు ఫేస్ టు ఫేస్ ఇప్పుడు చూద్దాం. గల్లంతై దాదాపుగా 2 రోజులు గడిచింది. ఈ రోజు 3వ రోజు చేరుకుంది. అయితే చాలామంది మత్స్యకారులు ఇప్పటికీ గల్లంతైన వాళ్ళు జాడ తెలియకపోవడంతో వాళ్ళంతా కూడా నిరుత్సాహంతో ఉన్నారు. సో ఖచ్చితంగా ప్రభుత్వం నుంచి సహాయం చేయాలని కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు కమిషనర్ నాయక్ ఇక్కడికి ఆల్రెడీ రావడం జరిగింది. వాళ్ళతో మాట్లాడారు. సార్, ఇప్పుడు మత్స్యకార కుటుంబాలకి మీరు ఎలాంటి భరోసా ఇస్తున్నారు ప్రభుత్వం నుంచి? బాబు, ఇప్పుడు అఫెక్ట్ అయినటువంటి కుటుంబాల వారికి మనకు రిలీఫ్ కింద ఎక్స్గ్రేషియా పేమెంట్ ఉంది. మేము ఫిషరీస్ డిపార్ట్మెంట్ నుంచి రాష్ట్ర ప్రభుత్వం కల్పించిన సౌకర్యము 5 లక్షల రూపాయలు ఈ కుటుంబాలకు ఇచ్చేదానికి ఉంది. కాబట్టి ఆ రిలీఫ్ను అందుబాటులో ఉంచేదానికి ఆల్రెడీ ప్రపోజల్ గవర్నమెంట్కు సబ్మిట్ చేసి నేను రాత్రి పంపించి వచ్చాను. సో అదొకటి. రెండోది, గౌరవ ముఖ్యమంత్రి వర్యుల ఆఫీస్కి కూడా దీని మీద రిపోర్ట్ పంపించాను. కాబట్టి పైనుంచి ఆదేశాలు, మన మంత్రివర్యుల నుంచి ఆదేశాలు కూడా ఆఫ్టర్నూన్ ఇంకా మాట్లాడతాను. వచ్చిన ఆదేశాల ప్రకారం మిగిలిన రిలీఫ్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇప్పుడు ఆల్రెడీ ఒక కమిటీ వేసి, అంటే ఇప్పుడు సర్చింగ్ ఆపరేషన్ జరిగినా సో ఇప్పుడు వాళ్ళు ఇంకా ట్రేస్ కాలేదు. సో ఫర్దర్ ప్రొసీజర్ చేయాలి అంటే ఏం కావాలి, ఏం చేయబోతున్నారు? ఇప్పుడు 5 గంటలకు వాళ్ళు రిపోర్ట్ ఇచ్చేస్తారు. ఆ రిపోర్ట్ బేస్ చేసుకొని 3 మ్యాన్ కమిటీ వెంటనే రిపోర్ట్ ఎందుకంటే ఆల్రెడీ ఎఫ్ఐఆర్ లాంచ్ చేశారు. ఆ ఎఫ్ఐఆర్ బేస్ చేసుకొని వీళ్ళు ఎంక్వైరీ చేసి రిపోర్ట్ వెంటనే 1 అవర్లో ఇచ్చేసుకోవచ్చు. ఆ రిపోర్ట్ ఇచ్చిన వెంటనే శాంక్షన్ ఇస్తాం. సో వాళ్ళ లైవ్లీహుడ్ చాలా పేదవాళ్ళు కలుస్తుంది. వాళ్ళకి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం చేయబోతున్నారు? సో మీరు ఆల్రెడీ చెప్పారు కదా, ఇప్పుడు ప్రభుత్వ పథకాలలో వీళ్ళకు జరగవలసిన లాభం ఏవైతే ఉన్నాయో వాటిని అన్నిటినీ ఎక్స్టెండ్ చేస్తాం. ఏ విధంగా అనేది నేను చెప్పను. ప్రభుత్వ పథకాల్లో ఏమేమి సౌకర్యాలు ఉన్నాయో అన్నీ కూడా అందిస్తాం. సో ఇప్పుడు ఆల్రెడీ బోట్ ఓనర్ దాదాపు 20 to 30 lakhs లాస్ అయ్యారని మీతో చెప్పారు. సో ఇప్పుడు వాళ్ళకి లైవ్లీహుడ్ కోసం ఫర్దర్గా ఇప్పుడు కేంద్రం నుంచి కానీ రాష్ట్రం నుంచి ఉన్నటువంటి నామ్స్ ప్రకారం ఎలాంటి సహకారం అందే అవకాశం ఉంది? ఇప్పుడు ఇది ఎక్స్రేషా ఇస్తాం. ఫస్ట్ వాళ్ళు లైవ్లీహుడ్కి కారీ చిన్నకు చెప్పాను. ప్రైమ్ మినిస్టర్ మత్స్య సంపద యోజన కింద స్కీమ్ కింద ఫిషర్మ్యాన్ కోఆపరేటివ్ సొసైటీస్కి ఉన్న అవకాశాలను మీరు వినియోగించుకొని దీని నుంచి కూడా లబ్ధి పొందమని చెప్పాను. సో ఇది కమిషనర్ నాయక్ చెప్తుంది. ప్రస్తుతం అయితే మాత్రం ఎవరైతే కుటుంబాలు ఉన్నారో వాళ్ళకి సంబంధించినంత సర్చింగ్ ఆపరేషన్ ఈరోజు ఈవినింగ్తో క్లోజ్ అవుతుంది. ఒక 3 మ్యాన్ కమిటీ వేసిన తర్వాత ఇప్పటికే ఎఫ్ఐఆర్ ఇవ్వడం జరిగింది. ఆ ఎఫ్ఐఆర్ ఇచ్చిన నేపథ్యంలో సో కమిటీ ఒక నిర్ణయం తీసుకొని రిపోర్ట్ ఆధారంగా వాళ్ళకి ఏదైతే ఎక్స్గ్రేషియో ఉంటుందో, ఇటు ఫిషర్మ్యాన్కి ఉన్నటువంటి ఎక్స్గ్రేషియో, అలాగే రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా ఎక్స్గ్రేషియో ఉంటుంది. దానికి సంబంధించి ప్రపోజల్స్ కూడా పూర్తి స్థాయిలో సిద్ధం చేస్తాం. కుటుంబాలను ఆదుకునేందుకు మాత్రం సో మేము అండగా ఉంటాం. ఇక్కడే ఉండే పూర్తి స్థాయిలో అమలు చేసే వరకు కూడా పర్యవేక్షిస్తాం. అలాగే మునిగినటువంటి బోటుకు సంబంధించిన కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి ఏదైతే సహకారం స్కీమ్ ఉందో ఆ విధంగా కూడా సహాయం చేసేందుకు మేము సిద్ధంగా ఉన్నాము. సో ఇదంతా ప్రొసీజర్ ప్రకారంగా, అలాగే వాళ్ళ లైవ్లీహుడ్ కూడా సో చట్ట ప్రకారం ఏదైతే అవకాశాలు ఉన్నాయో వాటన్నింటినీ కూడా పరిశీలిస్తామని చెప్పి మత్స్యశాఖ కమిషనర్ నాయక్ చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. విజయత నాయుడు, విశాఖపట్నం నుండి.